టీపీసీసీ కొత్త కార్యవర్గంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారా? కొత్త కార్యవర్గంలో వలస నేతలకే పదవులు దక్కాయని, కష్టపడిన నేతలను విస్మరించారని నేతలు నారాజ్ అవుతున్నారా? ఇటీవల 96 మందితో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో యాదవ నేతలకు కేవలం ఒక్క పదవే దక్కింది. అటు మహిళా నేతలకు పదవులు దక్కకపోవడంపై నేతలు గుస్సవుతున్నారా? కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి తారాస్థాయికి చేరుతోంది. కేవలం మంత్రి పదవుల విషయమే కాదు, పార్టీ కమిటీల్లోనూ అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి దక్కని కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అటు పార్టీ పదవులు దక్కిన కొందరు నేతలు కూడా నారాజవుతున్నారు. పార్టీ కమిటీ పదవుల్లో తమకు న్యాయం జరగలేదని మండిపడుతున్నారు. ఆ పదవులు తమకు అక్కరలేదని అంటున్నారు. మరోపక్క మహిళా కాంగ్రెస్ నేతలు సైతం హైకమాండ్ తీరుపై భగ్గుమంటున్నారు. అధిష్టానం దగ్గరే పంచాయతీ తేల్చుకుంటామంటూ తెగేసి చెబుతున్నారు. పార్టీ పదవుల కేటాయింపులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే కాకుండా ఇతర నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు దక్కని నేతలకు పార్టీ పదవులు కట్టబెడుతున్నారు. ఇప్పటికే టీపీసీసీ జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది హైకమాండ్. మొత్తం 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులను నియమించారు. త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల భర్తీ ఉంటుందని చెబుతున్నారు. ఇందులో సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కానీ ఇప్పటి వరకు ప్రకటించిన పార్టీ పదవుల కేటాయింపుపై కొందరు నారాజవుతున్నారు. కొందరు నేతలైతే పదవులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని ఉపాధ్యక్షుడిగా నియమించారు. కానీ ఆ పదవి తీసుకునేందుకు ఆయన విముఖత వ్యక్తం చేశాడు. నామకే వాస్తే పదవి నాకెందుకు, ఇంకెవరికైనా ఇవ్వండి అంటూ హైకమాండ్ కు వార్నింగ్ ఇచ్చారు. చాలా సంతోషం, చాలా అంత పెద్ద పదవి చేసి అంత సమయం కేటాయించేంత ఇది లేదు. నేను పీసీసీ ప్రెసిడెంట్ గారు రిక్వెస్ట్ చేసుకొని నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండని అని చెప్పి ఇంకెవరికైనా పనిచేసే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. నాకు అడుగుతున్నాను, ఇంకేమి డిసైడ్ చేయాలి. అక్కడికి పోయిన తర్వాత అడుగుతాం. తొందరగా ఇవ్వాలి కదా చూసిన పేపర్. మరోవైపు టీపీసీసీ కార్యవర్గంలో చోటు దక్కకపోవడంతో యాదవ లీడర్లు గుస్సా అవుతున్నారు. మొత్తం 96 మందితో కమిటీ ఏర్పాటు చేస్తే కేవలం ఒక్క యాదవ నేతకే పోస్టు దక్కడంపై ఆ సామాజిక వర్గం నేతలు గుస్సా అవుతున్నారు. తాజాగా మంత్రివర్గం విస్తరణ, కార్యవర్గం కూర్పుపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. మంత్రివర్గంలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారని ప్రశ్నించారు. మరోవైపు కార్యవర్గంలో చోటు దక్కకపోవడంతో కొంతమంది యాదవ లీడర్లు సమావేశమైనట్టు తెలుస్తోంది. గౌడ సామాజిక వర్గం ఇతర వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన హైకమాండ్ యాదవులను మాత్రం విస్మరించిందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే టీపీసీసీ జంబో కార్యవర్గంపై మహిళా లీడర్లు గుస్సా అవుతున్నారు. మొత్తం కమిటీలో 15 మంది మహిళలకే పదవులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు సిఫార్సు చేసిన ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. గతంలో ఆమె గాంధీ భవన్లో ధర్నా చేశారు. పార్టీ కమిటీల్లో 33% మహిళలకు కేటాయించాలని కోరినా 3% కూడా ఇవ్వలేదంటున్నారు. దీనిపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళతామని సునీతారావు చెప్పారు. ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే విషయంలో కూడా అధిష్టానం కింద మీద అవుతున్నట్లు తెలుస్తోంది.